నమస్కార్ ఫ్రెండ్స్. మార్చ్ నెలలో 7 పిఎంకి ఇంగ్లీష్‌లో సండేస్ క్లాస్ ఉంటుందన్నమాట. 1 అవర్ క్లాస్. దీనిలో మనం 10 హెల్త్ ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం. మన కళ్ళకి కనపడేది బయట కనపడేది ఎవరైనా ఓవర్ వెయిట్ ఉన్నారు. బెల్లీ ఫ్యాట్ ఉంటదన్నమాట. చూడండి ఎంత ఒక 5 అడుగులు ఉన్నోళ్ళు జెంట్స్ గాని, లేడీస్ గాని ఒక 50 కిలోలు ఉండొచ్చు. అదే 5 ½ అంటే చాలా తక్కువ మంది 5 ½ ఉంటారు. 60, 60కి ఎక్కువ ఉండకూడదు. ఈ మధ్యలో ఉన్న మాక్సిమం 60 పెట్టుకోండి. ఆ తర్వాత 6 అడుగులు ఉన్నా కూడా మగోళ్ళైనా, ఆడోళ్ళైనా ఒక 75 కంటే ఎక్కువ ఉండకూడదనమాట. నడుము కొలత ఎంతుండాలి? హైట్‌లో హాఫ్ ఉండాలనమాట. ఇప్పుడు ఒక 5 అడుగులు అనుకోండి. 5 అడుగులు అంటే ఎంత? 60 ఇంచులు. 30 ఇంచ్ సైజ్ ప్యాంట్ ఏసుకోవాలనమాట. అది ఎక్కువ ఏసుకున్నట్టయితే మనకి పొట్టున్నట్టనమాట. బ్లడ్ ప్రెషర్ ఎంతుండాలి? ద బెస్ట్ వచ్చేసి 90/60 నుండి 120/80 వరకు. ఈ 3 చెక్ చేసుకోండి. ఈ 3 ప్రాబ్లమ్‌లు 3 డబ్బు ఖర్చు లేకుండానే తెలిసిపోయిద్దనమాట. నెక్స్ట్ ఏం చేసుకోవాలి? ఒక 10 బ్లడ్ టెస్ట్ చేసుకోవాలా. అయ్యేంటి 10 బ్లడ్ టెస్ట్ చూద్దాం. ఫాస్టింగ్ గ్లూకోజ్ ఒక బ్లడ్ టెస్ట్ కావాలి. హెచ్‌బీఏ1సి అని ఒక టెస్ట్ ఉంటుంది. లిపిడ్ ప్రొఫైల్ మన కొలెస్ట్రాల్ గురించి తెలుస్తానికి. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఉండదు. ఈ రెడ్ మార్క్ పెట్టిన ఈ 3 టెస్ట్‌లు వచ్చేసి చాలా వాటిల్లో ల్యాబ్‌లో ఉండవు. అంటే ప్యాకేజ్‌లో ఉండవు. ఉన్నా రేట్లు ఎక్కువ ఉంటాయన్నమాట. ఇన్సులిన్ ఫాస్టింగ్ ఒకటి, విటమిన్ బి12 ఒకటి, విటమిన్ డి ఒకటి. తర్వాత అందరూ థైరాయిడ్ చేయించుకుంటారు. లివర్ ఫంక్షన్, ఫ్యాటీ లివర్ ఉందో తెలుసుకుంటారు. తర్వాత కంప్లీట్ మనకి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అని హిమోగ్లోబిన్ అంతా వస్తే యూరిన్ టెస్ట్. ఈ 10 బ్లడ్ టెస్ట్‌లు చేయించుకోండి. ఈ 10 బ్లడ్ టెస్ట్‌లు కూడా మీరు ఎక్కడైనా చేయించుకోవచ్చు. కానీ ఈ ప్యాకేజ్‌లో మనకు తక్కువ రూ. 1600 వస్తుందన్నమాట. ఇంకా డబ్బులకి ఇబ్బంది లేనోళ్ళు ఇంకో 18, 8 ఎక్స్‌ట్రా చేయించుకోవడం బెటర్. కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది? ప్యాంక్రియాస్ ప్రొఫైల్ ఎలా ఉందని చూసుకోవచ్చనమాట. ఇది కొంచెం రేట్ ఎక్కువ. అలానే థైరోక్యూరోలు కూడా ఇదే ఆఫర్ ఇస్తున్నారు. రూ. 1250కే ఇది చేసుకోవచ్చు. ఈ 10 టెస్ట్‌లు. ఈ 10 ఇంపార్టెంట్. చాలా సార్లు ఏమవుతుందంటే మనం డబ్బులు ఖర్చు పెడతాం. కానీ ఈ 10లో 2, 3 ఉండవు. దానివల్ల మనకి హెల్త్ తెలీదనమాట. ఈ 10 పెడిక్ట్ చేసుకున్నాకేంటి మనం మెయిన్ చూసుకున్నాం. ఇప్పుడు ఆల్రెడీ వెయిట్ ఉందో లేదో చూసుకున్నాం. వెయిట్ సైజ్ ఈ 2 ఒక పాయింట్ అనమాట. బ్లడ్ ప్రెషర్ మనం ఆల్రెడీ 90/60 120/8 ఉండాలి. టాబ్లెట్ లేకుండా మనం జీవనం గడపాల. ఆ తర్వాత థైరాయిడ్ ఎంత ఉండాలి? 1.3-3 ఉండాలనమాట. తర్వాత లిపిడ్ ప్రొఫైల్ ట్రైగ్లిజరైడ్స్ బిలో 100, హెచ్‌డీఎల్ అబోవ్ 60 ఉండాలనమాట. లివర్ ఫంక్షన్ టెస్ట్‌లొచ్చేసి మనకి ఎస్‌జీపీటీ, ఏఎల్టీ అంటారు. అది బిలో 26 అంటారన్నమాట. బెస్ట్ 10-26 ఉండాలి. ల్యాబోళ్ళు ఏం చెప్తారు 30, 35 అంటుంటారన్నమాట. ఎస్‌జీఓటీ, ఎస్‌టీ ఇది 2 లివర్ ఎంజైమ్స్ అన్నమాట. ఇది గనుక ఎప్పుడైతే ఎవరికైతే ఎక్కువ ఉంటుందో ఫ్యాటీ లివర్ అన్నట్టు ప్రాబ్లమ్. తర్వాత డయాబెటిక్ ఉందో లేదో ఎలా తెలుస్తుంది? హెచ్‌బీ1సీ 4.7% నుండి 5.6% ఐడియల్. అదే 5.7-6.4 ఉంటే ప్రీ డయాబెటిక్ అనమాట. అబోవ్ 6.5% ఉంటే డయాబెటిక్ ఉన్నట్టు. చాలా మంది ఫాస్టింగ్ షుగర్ చేసుకొని అడుగుతుంటారు. సార్ నాకు షుగర్ ఉందా అని. కానీ ఇది హెచ్‌బీ1సీ చాలా ఇంపార్టెంట్ అనమాట. అబోవ్ 5.7% అంటే ప్రీ డయాబెటిక్. అలానే డి విటమిన్ కూడా చెక్ చేసుకోవాలి. డి విటమిన్ ల్యాబ్ వచ్చేసి 30-100 అని చెప్తారు. కానీ ది బెస్ట్ అరౌండ్ 100 ఉంటే బెటర్ అనమాట. బి12 కూడా 290-900 అంటారు. అది 900 ఉంటే మంచిది. తర్వాత ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ అందరికి తెలుసు. 70 మిల్లీగ్రామ్ మినిమమ్‌లో ఉంటే బెటర్ అనమాట అది. ఈవెన్ 90, 99 వచ్చిందంటే ప్రాబ్లమ్ మొదలైనట్లే. 100 దాటితే కన్ఫర్మ్‌గా ప్రాబ్లమ్ మొదలైనట్లే. కానీ అదొక్కటే పట్టుకొని మనం షుగర్ ఉందని చెప్పుకోలేం. ఫాస్టింగ్ ఇన్సులిన్ ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా ప్యాకేజీలో ఉండదు. 99% ఏ ప్యాకేజీలో ఉండదు. దీని రేట్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. 600, 700, రూ. 1000 చార్జ్ చేస్తారనమాట. ఈ రేంజ్ ఎంత ఉండాలి? 3-6 ఉండాలి. కానీ ల్యాబోళ్ళు ఏం చెప్తారు? 3-25 అంటారనమాట. మినిమమ్ ఉంటే బెటర్. అదే అందుకే ఈ గ్రీన్‌లో పెట్టినయన్నీ ఆ రేంజ్ ఐడియల్ రేంజ్ అనమాట. ఆప్టిమల్ రేంజ్. ఈ రేంజ్‌లో ఉన్న ద బెస్ట్ వచ్చేసి ఈ లెవెల్. తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఒక కాలిక్యులేషన్ అనమాట. ఏం చేయాలి? ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై 405 ఆ వాల్యూ అనమాట. ఆ తర్వాత హిమోగ్లోబిన్ చూసుకుంటాం. ఒక కేస్ స్టడీ చూద్దాం. ఈ డిసెంబర్ 24లో చేసుకున్నాడు. చూడండి ఈయనకి అన్ని ఏమేమి ప్రాబ్లమ్ ఓవర్ వెయిట్ ఉన్నాడు, కొలెస్ట్రాల్ ఎక్కువుంది, దానికి తోడు ఫ్యాటీ లివర్ కూడా ఉన్నాడు, డయాబెటిక్ లేదు. తర్వాత డి విటమిన్ తక్కువుంది. 25.6 అంటే వాళ్ళ ల్యాబ్‌లో 20 ఓకే అంటారు. కానీ 25.6 ఇంకా తక్కువుంది. బి12 కూడా తక్కువుంది. 196 ఉంది. చాలా తక్కువ. ఫాస్టింగ్ ఇన్సులిన్ చూడండి ఎంతుందో. మనం అనుకుంటాం 3-6 ఉండాలనుకుంటాం. కానీ ఈయనకి ఎంతుంది 25 అంటే 7, 8 రెట్లుంది. దానివల్లనే ఇతను ఓవర్ వెయిట్ ఉన్నాడు. 94 కేజీ ఉంటానికి. అలానే ఇంకొక కేస్ స్టడీ. ఇతను కూడా చూడండి ఈయన 123 కిలోస్ అంటే ఎంత ఆల్‌మోస్ట్ ఈ హైట్ ప్రకారం ఈయన డెఫినిట్‌గా ఒక 40, 50 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటాడు. మెడిసిన్స్ ఏసుకుంటున్నాడు. ఆల్రెడీ కొలెస్ట్రాల్ ఎక్కువుంది. ఫ్యాటీ లివర్ ఉంది అతనికి. ప్రీ డయాబెటిక్ ఉన్నాడు. డి విటమిన్ తక్కువుంది. బి12 చాలా తక్కువుంది. చూసారా బిలో 1.56 ఎవరైతే 156 ఉన్నారు 150 ఎవరైతే ఏమైనా మెడిసిన్స్ ఏసుకోవడం వల్ల కూడా ఒక్కోసారి మనకి బి12 తక్కువ ఉంటుంది. ఈ టెస్ట్‌లు చేయించకపోతే మనకు ప్రాబ్లమ్ తెలీదనమాట.
ఇన్సులిన్ చూడండి ఎంత 32 ఉంది. ఎంత ఉండాలి? 3-6 ఉండాలి. ఈవెన్ 6 పెట్టుకున్నా ఒక 5 టైమ్స్ ఎక్కువ ఉందనమాట. ఈ 5 టైమ్స్ ఎక్కువ ఉండటం వల్లనే తిను ఓవర్ వెయిట్ ఉన్నాడనమాట. ఇన్సులిన్ రెసిస్టెంట్ 8.32 అంటే 10 హెల్త్ ఇష్యూస్‌లో తినకొచ్చేసి 8 హెల్త్ ఇష్యూలు ఉన్నాయి. ఇతనికి వచ్చేసి 9 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకో కేస్ చూడండి. ఇది అన్నిట్లోనూ ప్రాబ్లమే. ఓవర్ వెయిట్ ఉంది. బీపీ ఉంది, టాబ్లెట్లు వేసుకుంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, ఆల్రెడీ డయాబెటిక్ 8.8% అంటే బాగా డయాబెటిక్, సివియర్ డయాబెటిక్, డి విటమిన్ చాలా తక్కువ ఉంది, బి12 తక్కువ ఉంది. అలా అనమాట. ఇన్సులిన్ రెసిస్టెన్స్ 5.23 అలా వీళ్ళందరూ కూడా ఇలా ఉన్నాయి చూసారు కదా! దీనికి కారణాలు ఏంటి? మనం చేసేటువంటి 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్. చూసాం కదా! ఇవన్నీ అందరికీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూడండి అందరూ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది. అందరికి కూడా లో డి విటమిన్ తక్కువ ఉంది. బి12 ఈ బూట్ టెస్ట్ మనం చేయకపోవడం వల్ల వి విల్ నాట్ నో. మిగతా అన్ని నార్మల్‌గా ఉన్నాయి అనుకుంటాం. ఇక్కడే ప్రాబ్లమ్ మనకి. సో, మీరందరూ కూడా ఈ గ్రూప్‌లో చేరినోళ్ళందరూ కూడా టెస్టులు చేయించుకోండి. 10 టెస్టులు ఎక్కడైనా చేయించుకోండి. చేయించుకొని మీ హెల్త్ స్కోర్ చార్ట్‌లో రాసుకోండి. అప్పుడే మనం దాన్ని అనలైజ్ చేసేసి ఒక్కొక్క ప్రాబ్లమ్ ఇప్పుడు 10 హెల్త్ ప్రాబ్లమ్‌లు ఉన్నారనుకోండి 10 నుండి బయటపడాలి. వీళ్ళందరూ మా గ్రూప్‌లో చేరి ఇంప్రూవ్ అయినోళ్ళనమాట. నా పేరు గంగేశ్వరరావు. నేనేం డాక్టర్‌ని కాదు. గత 11 ఇయర్స్ నుండి ఐయామ్ హెల్పింగ్ పీపుల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరందరూ కూడా 7 పీఎం క్లాస్ అటెండ్ అవ్వండి. ఇప్పుడు మనం చెప్పేటువంటి 10 డైలీ రాంగ్ హ్యాబిట్స్‌ని మనకి ఎన్నెన్నో తెలుసుకున్నాం. ఒకప్పుడు నాకు 7 రాంగ్ హ్యాబిట్స్ 30 ఏళ్ళు ఉండేవి. దానివల్ల ఏమైంది నాకు 8 హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. అలా నేను 11 టాబ్లెట్ మీద ఉండేవాడిని. కనుక మనం నేర్చుకోవాల్సిందన్నమాట. థాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీరు ఫాలో అవ్వండి ఇదంతా. థాంక్ యూ వెరీ మచ్.